ఈయనేంటి చెల్లెల్ని వెంట పెట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం గొడవ చేస్తారో ఏమో. చూసావా శశి, దొరికిపోయిన దొంగల్లా మనల్ని చూడగానే ఎలా ఆగిపోయారో. దివ్యమా, వీళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది కదా చారుకేశా, మనం వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలిసిపోయినట్టుందన్నయ్య. తెలియని ఎలాగో తేల్చుకోవడానికే రెడీ అయ్యాం కదా. అన్నయ్య, ఆవేశపడకు. మనం చేయాల్సిన పని చాలా ఉంది. పద. ఏంటండి బయట నించున్నారు? బోర్ కొడుతుందా? మాతో వచ్చుంటే ఈ ఊళ్ళో ఉన్న మా పొలాలన్నీ చూపించేవాళ్ళం కదా. మేం పొలాలన్నీ చూసేసి వస్తున్నాం కదన్నయ్య, కదా చారుకేశ్? అబ్బబ్బబ్బబ్బా, ఛా, ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావే. ఈ ముక్క మీరు బయటికి వెళ్ళక ముందు చెప్పుండాల్సింది. చెప్పా పెట్టకుండా వెళ్ళి ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తున్నావా? ముందే చెప్తే మనల్ని తీసుకెళ్లాల్సి వస్తుంది కదన్నయ్య. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మనకి తెలిసిపోతాయి కదా. మీకు తెలియని సీక్రెట్స్ మా దగ్గర ఏముంటాయి వదినా? మేము మా పొలాలు చూడ్డానికి వెళ్ళాము. ఇన్నాళ్ళు గుర్తుకురాని పొలాలు ఇప్పుడు గుర్తొచ్చాయా? ఊరొచ్చినప్పుడే కదా సార్ పొలాలు గుళ్ళు చూసేది. దాని పర్ఫార్మెన్సే తట్టుకోలేకపోతున్నావు. నువ్వు మధ్యలో ఓవరాక్షన్ చేయకురోయ్. ఈ సీన్లో నీకు డైలాగులు లేవు. ఎక్కడికెళ్ళొస్తున్నావు అబ్బి? చెప్పాను కదా వదినా, పొలం దగ్గరకని. నేను అడుగుతుంది నా భర్తని. నీకు తాలి కట్టి నాకు నువ్వెలాగో విలువివ్వట్లేదు. నువ్వు దగ్గరుండి నా చెల్లెలికి తాలి కట్టించిన మీ అన్నయ్య అయినా కట్టిన తాలిని కట్టుకున్న ఆలిని గౌరవిస్తాడో లేదో చూస్తాను. నేను డొంక తిరుగుడుగా అడుగను, సూటిగా అడుగుతున్నాను. మాకు తెలియకుండా మీరేం చేస్తున్నారు? ఏం లేదు. ఏదో ఉంది. ఏమీ లేదని చెప్తున్నారు కదా శశమ్మ. చారుకేశా, నిన్ను ఫ్రెండ్లా చూశాను. నాతో తిట్టించుకోకు. చెప్పండి, మీరేం దాస్తున్నారు? అది నీ అనుమానం మాత్రమే, దాయడానికి ఏం లేదు శశి. అన్నా చెల్లెలు కలిసి నాటకాలాడుతున్నారా? నేను నా చెల్లెలు తెలివి తక్కువ దద్దమ్మలా కనిపిస్తున్నామా? అయ్యో, మేవెందుకు అలా అనుకుంటామండి? అనుకుంటున్నారు కాబట్టే మీరు మాతో ఆడుకుంటున్నారు. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. చా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? చేసుకున్నాను కాబట్టే కట్టిన తాళికి కట్టుబడి ఉన్నాను. ఈ డైలాగులు ఇంకెవరికైనా చెప్పు. పదే పదే మోసపోవడానికి నేనేం వెర్రి వెంగలప్పని కాదు, చాణిక్యను. ఏంటబ్బి ఇంతగా అడుగుతున్నా చెప్పరా? చెప్పడానికి ఏముంది, ఏమీ లేదని చెప్తున్నాను కదా. మరి మమ్మల్ని వదిలేసి మీరు మాత్రమే ఎందుకు తిరుగుతున్నారు? అంటే ఏదో దాస్తున్నారనే కదా అర్థం. మీ దగ్గర దాయాలనుకుంటే మిమ్మల్ని ఊరికి ఎందుకు తీసుకొస్తాం? మిమ్మల్ని వదిలేసి వచ్చుండేవాళ్ళం కదా, ఆ మాత్రం కూడా ఆలోచించవా? మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఏదో కారణం ఉంది, లేదంటే మా కాళ్ల బేరానికి వచ్చి తీసుకురావు. ఆ మాత్రం ఆలోచన మాకు ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మేం చెప్పింది నిజం. మీరు చెప్పిందే నిజం, చెప్పిందే వేదం అంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఇక్కడ. మీరు ప్రతిదీ ప్లాన్ చేసి చేస్తున్నారు, తెలివిగా మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. నేనంతా గమనిస్తున్నాను. మీ మాటలు ఒకలా, చేతలు ఇంకోలా ఉంటున్నాయి. అబ్బే అదేం లేదు సార్, మీరు అనవసరంగా దివ్యమును అభిబాబును అనుమానిస్తున్నారు. చారుకేశా, నువ్వు కూడా వీళ్ళ తోడు దొంగవని నాకు తెలుసు. అయినా నేను సైలెంట్గా ఉండమన్నానంటే అది నా మంచితనం. దానికి టెస్ట్ పెట్టావనుకో, తోలు తీస్తాను. మీ మాటలు నమ్మి మీతో వచ్చానబి. నీకు నాకు మధ్య దాపరికాలు ఉండవనుకున్నాను. ఉన్నాయని తెలిసిన రోజు మీతో బంధం తెంచుకోవడానికి నాకు ఎంతోసేపు పట్టదు. మర్యాదగా అడిగి చూశాను, మీరు చెప్పలేదు. ఇక నా పద్ధతిలో తెలుసుకుంటాను. ఈ చాణిక్య తెలుసుకోవడం మొదలు పెడితే
ఆపడం మీ తరం కాదు. ఏం చేద్దాం దివ్య? ఆయన్ని నేను మేనేజ్ చేస్తానులే అన్నయ్య. ఎలా చేస్తావు? అభిబాబు మీరు ఒకసారి ట్రైన్ మీతో మాట్లాడాలి. మీరు ఇలా రండి. చంద్రిక, దివ్య లోపలికి వస్తుంది. నిత్య కనుక్కోమన్నది దివ్యని అడిగేద్దామా? అడగాలి పౌడ్రు. ఎలాగైనా రహస్యాన్ని తెలుసుకోవాలి. అవును, దివ్యని ఎట్టా అడుగుదామో? డైరెక్ట్గా అడిగితే చెప్పదు కదా. అది మన దగ్గర ఏదైనా విషయం రాబట్టాలంటే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది కదా. మనం కూడా అలాగే గాల్లో బాణం వేద్దాం. మంచి ఐడియా. అమ్మా దివ్య. అమ్మా, ఏంటి? చాణక్య బాబు శేషమ్మ నిన్ను అభిని ఎన్నెన్ని మాటలన్నారో అంతా విన్నామమ్మా. ఆ అన్న చెల్లెళ్ళు మమ్మల్ని కూడా అనరాని మాటలు అన్నారమ్మా. మనకు తెలిసిన రహస్యాన్ని వాళ్లతో చెప్పమని వేధించారమ్మా. మనకు తెలిసిన రహస్యమా? ఏంటి? అదేనమ్మా, గుళ్ళోని కనిపించిన సంస్కృత శ్లోకము, శాప విమోచనము. వీళ్ళకెలా తెలిసింది? చంద్రిక, ఈ విషయం మనకెలా తెలిసిందని దివ్య అనుకుంటుంది. షూ. ఆ సంస్కృత శ్లోకాన్ని నువ్వు స్వామీజీకి చూపించావు కదా. ఆ స్వామీజీ చెప్పాడని ఆ శాపం పెట్టిన పంతులింట్లో వెతికి వస్తున్నారు కదా. ఆ ఇంట్లో మీకు ఆధారం దొరికింది కదా. ఇవన్నీ మీకెలా తెలుసు? ఏందమ్మా, మేము ఇంటి మనుషులమే. ఈ ఇంటి మంచి కోరే శ్రేయభిలాషులం. ఆ మాత్రం తెలుసుకోలేమా ఏందే? కొంపదీసి వీళ్ళు గాల్లో బాణం ఏంటి పౌడ్రు ఇలా టేస్ట్ ఇచ్చింది? నాకు నోటి తెలుసు అంటావు, నాకంటే నీకే ఎక్కువ. ఊరికే అలా అంటారు గాని ఒకరు ప్రాణాలిస్తే ఇంకొకరు ఎలా బ్రతుకుతారమ్మా? మీరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆ ఏర్పాట్లేవో చెయ్యొచ్చు. ఎందుకులేమ్మా, శాపం పోవటానికి నువ్వేదో ప్రయత్నాలు చేస్తున్నావుగా, అది తప్పకుండా ఫలిస్తుంది. అవునమ్మా, శాపం పెట్టిన పంతులింట్లో మీకేం దొరికింది? ఇన్ని తెలుసుకున్నారు, అది తెలుసుకోలేరా? ఎంతైనా మీరు మా వెల్ విషర్స్ కదా. అంటే అన్ని తెలుస్తాయా ఏందమ్మా? అసలు ప్లాన్ ఏంటో చెప్పు. మళ్ళీ మీరెవరితో చెప్పకూడదు. ప్రాణం పోయిన ఎవరికి చెప్పమమ్మా. చెప్తే నిజంగానే ప్రాణాలు పోతాయి. ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకుంటామమ్మా? భద్రంగా ఇంట్లో దాచుకుంటాం. చెప్పమ్మా చెప్పు. ఇప్పుడు శాపం ఉంది కదా, కొన్నాళ్ల ముందు లేదు, కొన్నాళ్ల తర్వాత ఉండదు. ఉండి లేనట్టుగా శాపం ఉండి లేకుండా ఉంటుంది. ఉంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. లేకుండా ఉంది అనుకున్నామో ఉంటుంది, ఉన్నా లేదు అనుకున్నామో లేదు. ఇది ప్లాన్. మీకు అర్థమైంది కదా? ఎవరికి చెప్పకండి, సీక్రెట్. ఏమే ఆ పిల్ల చెప్పింది నీకేమైనా అర్థమైందా? శాపం ఉంది అంటుంది, లేదు అంటుంది, అదే ప్లాన్ అంటుంది. అసలు నాకేం అర్థం కావట్లా. నాకర్థమైంది. మనం గాల్లో బాణం వేశామని దానికి అర్థమై మనకి అర్థం లేని మాటలు చెప్పి వెళ్ళిపోయింది. ఏంది? తను చెప్పిన మాటల్లో అంత అర్థం ఉందా? అర్థమే లేని దాని గురించి మళ్ళీ అర్థమేంటి పౌడరు? అది మనకేమీ చెప్పలేదు. మరి నిత్యకేం చెబుదామా? ఎలాగోలా తెలుసుకుని చెప్పాలి, లేదంటే నిత్య మన బ్రతుకుల్ని అర్థం లేకుండా చేస్తుంది. ఏంటి చారుకేశ నువ్వు చెప్పేది?
అంతా విని ఇంకా ఏమిటి అని అడుగుతారేమిటి బాబు? ఇంతకంటే వివరంగా చెప్పడం నా వల్ల కాదండి. అలా సగం సగం చెప్తే నాకేం అర్థమవుతుంది? అందుకే బాబు అప్పుడప్పుడు పువ్వుల్ని చూడాలి అనేది. బూతులు మాట్లాడక చారుకేశా. బూతులేమిటండి? మీ పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అసలు ఎంత రొమాంటిక్ గా ఉండాలి మీరు. ఈ సిచ్యువేషన్ లో రొమాన్సా? అంటే ఎప్పుడు ట్రాజడీ కింగ్ లాగే ఉంటారా? నవరా? అది కాదు చారుకేశా. ఏది కాదండి? దివ్యమని చూడండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చాణక్య సార్తో నవ్వుతూ ప్రేమగా ఉంటారు. అందుకే సార్ను మేనేజ్ చేస్తాను అన్నారు. అలాగే మీరు కూడా శశమ్మని మేనేజ్ చేయాలి. ఎలా చేయాలి? ఇది కూడా నేనే చెప్పాలా అండి? ఓ 2-3 మూరలు మల్లెపూలు తీసుకెళ్ళండి. ఆల్రెడీ శశి మల్లెపూలు పెట్టుకుంది కదా, మళ్ళీ ఎందుకు? ఓ మై ట్రాజడీ కింగు, ఆవిడ మల్లెపూలు పెట్టుకోవడం వేరు, మీరు పట్టుకు వెళ్ళడం వేరు. సరే, మల్లెపూలు తీసుకెళ్తాను. తర్వాత ఏమిటని అడుగుతారేమిటండి? మీకు తెలీదా? అందుకే కదా అడుగుతున్నాను. ఏమీ తెలియకుండా ఎలా ప్రేమించారండి? ప్రేమించడానికి పూలు అవసరం లేదు. అవునులేండి, పెళ్ళయ్యాకనే వాటి అవసరం పడుతుంది. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. మల్లెపూలు తీసుకువెళ్ళండి, శశమ్మ తల్లో తురమండి, పక్కనే కూర్చుని ప్రేమగా మాట్లాడి మీ వైపు తిప్పుకోండి. ఆవిడ మనసు మైండు మార్చండి. మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడగకుండా చేసుకోండి. మీరు ఏం చెబితే అది శశమ్మ వినేలా చేయండి. అప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతా బాగుంది గాని నువ్వు చెప్పిందంతా నేను చేయగలనా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ వైఫ్నే కదా నేను ఐస్ చేయమన్నాను. శశమ్మ మీ మాట వింటే శశమ్మ మాట చాణక్య సార్ వింటారు. అప్పుడు దివ్యమ్మ ఆవిడ పని ఆవిడ చేసుకుపోతారు. లేదంటే చాణక్య సార్ దివ్యమ్మకు అడ్డుపడతారు. అప్పుడు మనం మహేశ్వరం వెళ్ళలేము. చాణక్య సార్ గురించి మీకు తెలుసు కదా, పట్టుకుంటే వదలరు. ఆ తర్వాత మీ ఇష్టం. అది కాదు చారుకేశా, నాకు ఇవన్నీ అలవాట్లేదు, నా వల్ల కాదు. అలవాటు లేదు వల్ల కాదంటే ఎలాగండి? పెళ్ళయింది కదా, అన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు అంటూ మూత బిగించుకుని ఉండకూడదు. అప్పుడప్పుడు నవ్వాలి, రొమాంటిక్ గా ఉండాలి. అప్పుడే మీరు అందరికీ నచ్చుతారు. అవును, నీకు పెళ్లి కాలేదు కదా, ఇవన్నీ నీకెలా తెలుసు? ఇప్పుడు అది అవసరం అండి? చెప్పింది చేయకుండా నా పెళ్లి గురించి అడుగుతున్నారు. ఏమండి, ఈ రోజు నుంచే మీరు ట్రాజడీ కింగ్ కాదు, రొమాంటిక్ హీరో. వెళ్ళండి, వెళ్ళి మీ క్యారెక్టర్ మార్చుకోండి. అంతేనంటావా? ఈ నైట్ మీ పెర్ఫార్మెన్స్ ని బట్టే రేపు మన ప్లాన్ ఆధారపడి ఉంది. మీరు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి బాబు. అబీబాబు పెర్ఫార్మెన్స్ ఏమో గాని ఇప్పుడు దివ్యమ్మ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. చాణక్య సరికి చొక్కలే. నన్ను కన్విన్స్ చేసి మైండ్ డైవర్ట్ చేయడానికి వచ్చినట్టుంది. నా దగ్గర తన ఆటలు, ఈ హనుమంతుడి ముందు ఆ కుప్పిగంతులు. ఇదేంటి సైలెంట్గా తన పని తను చేసుకుపోతుంది? ఏం మాట్లాడదేంటి? దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఎలా ఉందో చూడు, దొంగ మొహంతే. హలో, నిన్నే. ఏంటండి? చెప్పు. ఏం చెప్పాలి? ఏదో చెప్పాలని వచ్చావు కదా? లేదే. ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా? వెధవ నాటకాలు ఆడకు. నాటకం ఏంటండి?
నా పని నేను చేసుకుంటున్నాను. అదో వంక నీకు. అంటే నేను ఏదైనా చెప్తాను అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏదో ఒకటి చెప్తావు కదా. మేము నిజంగా పొలాలు చూడ్డానికే వెళ్ళాం, రాత్రి గుళ్ళో ఏమీ వెతకలేదు, నన్ను నమ్మండి అంటావు కదా. అది ఇందాకే చెప్పాను కదా. ఇప్పుడు గదిలో ఇద్దరమే ఉన్నాం కదా. నీ ఒరిజినల్ వాయిస్ వినిపించు. నన్ను బఫూన్ని జోకర్ని చెయ్యి. నీకు అడ్డెవరూ లేరుగా, స్టార్ట్ చెయ్యి. ఏంటండి మీరు ఇలా మాట్లాడతారు? నా భర్తని నేను బఫూన్ని చేస్తానా? నా జతగాన్ని నేను జోకర్ని చేస్తానా? నా తాళిని నేను ఎగతాళి చేస్తానా? నా పసుపు కుంకుమల్ని నేను ఇది నిజంగా నేడుస్తుందా లేక నటిస్తుందా? గదిలో ఇద్దరమే ఉన్నాము అన్నారు, అది అబద్ధం. కొంప తీసి ఇంకెవరైనా ఉన్నారా? దేవుడున్నాడండి, ఆయనంతా చూస్తూ ఉంటాడు. నా తప్పు ఏమీ లేకపోయినా మీరు నన్ను బాధ పెడుతూ ఉన్నారు, అనవసరంగా అవమానిస్తున్నారు, అనుమానించారు. ఇది మీకు తగదండి, ఇది మీకు తగదు. మీకు కోపం ఉంటే 4 దెబ్బలు కొట్టండి, కానీ ఇలా గుండెని చించకండి. ఇప్పుడు నేనేమన్నానని అంత ఫీల్ అవుతున్నావు? బిందెడు పాలల్లో చుక్క విషం చాలండి పాలంతా విషం కావడానికి. మీరు 100 మాటలు అనక్కర్లేదు, ఒక్క మాట చాలు మనసు గాయపడటానికి. మీరెంత వీరుడు, శూరుడు, మగధీరుడైతే మాత్రం ఒక్క ఆడదాన్ని, అది మీరు తాళి కట్టిన దాన్ని ఇలా బాధ పెట్టచ్చా? ఈ నిస్సహాయురాలిపై ఎందుకండి మీకంత నిర్దయ? నాపై మీకు జాలే లేదా? ఇదంతా నిజమే. అబద్ధం అనుకుంటున్నావా శశి? ఎందుకో మీ పైన నాకు అనుమానంగా ఉంది. మన ప్రేమ నిజం కాదా? నేను నువ్వు ఇష్టపడ్డ నిజం కాదా? మన మనసులు కలవడం నిజం కాదా? ఇప్పుడు పూలెందుకు తీస్తున్నారు? నీ తలలో పూలు పెట్టాల్సిందే నేనే కదా శశి. వేరే పూలు తీసుకువెళ్ళి పెట్టవయ్యా మగడా అంటే ఉన్న పూలు తీసి మళ్ళీ పెడుతున్నారు. ఈయనకు అసలు రొమాన్సే తెలీదు. జైసార్ లాంటి మన్మధుడి కడుపున ఈ మహానుభావుడు ఎలా పుట్టాడో. ఈ దారుణం చూడడం కన్నా డిన్నర్ చేయడం బెటర్. నిజంగా నాపై నీకు ప్రేముందా అభి? లేకపోతే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? మీ చెల్లెలు ఫోర్స్ చేస్తే తాళి కట్టావు కదా. అంతకు ముందే నిన్ను లవ్ చేశాను. ప్రేమిస్తే దాపరికాలు ఉండకూడదు కదా. అనుమానాలు కూడా ఉండకూడదు. నా దగ్గర నువ్వేమీ దాచకూడదు. నేను తెరిచిన పుస్తకం లాంటి వాణ్ణి శశి. ఏ పేజీ అయినా నువ్వు చదువుకోవచ్చు. నువ్వు తెరిచిన పుస్తకానివే, కానీ పేజీల నిండా నాకు రాని భాషే ఉంది. మనసుకు తెలియని భాష ఉందా? నువ్వు నన్ను కన్విన్స్ చేస్తున్నావు. నీకు తెలిసిపోయిందా? సడన్ గా ఈ లవ్ ఏంటి మరి? చారు కేసు చెప్పాడు. ఏంటి? కొత్తగా పెళ్ళైంది, బయట తిరగకుండా భార్యతో ఉండండి అన్నాడు. చారు కేసు చెప్తే తప్ప నీకు తెలియదన్నమాట. అలాగ చేసి నన్ను అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి అభి.